హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అదే కాంప్యూటర్ బ్లాగ్. సో ఈరోజు అయితే మనము స్టార్ ఫుడ్ కోర్ట్ కాడ ఉన్నాం. సో ఏం లేదు, మన ఎగ్ మంచూరియా ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నా. సో నేనే చేస్తున్నా ఎగ్ మంచూరియా. సో టేస్ట్ అయితే చూద్దాం లాస్ట్కు. ఒకవేళ సెట్ అయింది అనుకో మనోడు కూడా చేస్తా అన్నాడు. ఎగ్ మంచూరియా కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఈరోజు అయితే ట్రై చేద్దాం ఎగ్ మంచూరియా. ఎగ్స్ అయితే బాయిల్ చేయించుకొని తీసుకొని వచ్చి కడిగి చేసి ముక్కలైతే కడిగి చేసిన, మొత్తం 4 పీసెస్ కడిగి చేసిన. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినవి అన్నీ అంటే కార్న్ఫ్లోర్ కొంచెం అవన్నీ ఐటమ్స్ అనేటివి కలుపుకొని దీనికి పెట్టేసి డీప్ చేసి ఫస్ట్ ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం నార్మల్గా మంచిగా టైప్లో చేసుకోవచ్చు. నేను మొత్తం చూపిస్తాను. క్లిప్స్ తీస్తా అంటే సో గైస్, ఫస్ట్ అయితే దీంట్లో మనము మైదా ఉన్న కార్న్ఫ్లోర్ అయితే వేసేసుకున్నాం. ఇందులో మనం ఒక ఎగ్ నార్మల్గా ఎగ్ అనేది కొట్టేసి పోసుకోవాలి. ఇంకా మనకు తగినంత వాటర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లో మనం బాయిల్ చేసిన ఇవి డిప్ చేస్తూ మనం ఆయిల్లో ఫ్రై చేయాలి ఫస్ట్ అయితే. ఓకే, నీళ్ళు కావాలా? తీసుకురా బాబా. లైట్ వేయాలి. ఇక కొంచెం లైట్ ఉప్పు. ఈ కారం మంట కారం కాదు కదా, ఇట్లా లైట్ కారం. మసాలా, గరం మసాలా కూడా లైట్ గా. మిరియాల పొడి వేసుకో. మిరియాల పొడి కొంచెం అంతే సరిపోతుంది. దీంట్లో వాటర్ పోసి మనం మిక్స్ చేయాలి. కొంచెం వాటర్ పోయి బాటిల్ ఉన్నది. ఓకే, ఇది ఒక సక్సెస్ అయితే డైరెక్ట్ దాంట్లో మెనూ చేంజ్ చేస్తా. ఇక ఎగ్ మంచూరియా ఇంకొంచెం వేయండి, లైట్గా పోయి. సో గైస్, మనం అయితే ముందు నీట్గా దీంట్లో డిప్ చేసుకొని ఒక్కొక్క పీస్ మనకు ఒకదానికొకటి అంటకుండా వేసుకోవాలి. ఆయిల్లో మంచిగా డిప్ చేసి ఇంట్లో వదిలేయాలి. ఆయిల్ అనేది పూర్తిగా బాగా కొంచెం కాలే, ఇంకా వేడి కాలే. సో నార్మల్గా ఇవి ఎట్లానంటే ఒకదానికొకటి అతుక్కుంటాయి, అతుక్కోకుండా చూసుకోవాలి. అందుకే తక్కువ వేసేది. ఇప్పుడు ఒకటే దాంట్లో బాగా వేసినాం అనుకో మొత్తం అతుక్కు. కానీ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా అయిపోయిన తర్వాత మనం అయితే దీన్ని తీసేయాలి. తీసేసి వేరే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో వేసుకోవాలి. ప్లాస్టిక్ ఈసారి ఒకటేసారి వేసుకున్నాం. ఒక 2-3 కలుపుకొని చేసినట్టు ఇంకా తిప్పియాలి. మీరు ఎప్పుడైనా చేసుకుందాం అనుకుంటే చేసుకున్న తర్వాత ఎగ్స్ దీని దగ్గర వేసి ఉండకూడదు. వేసిన తర్వాత ఎందుకంటే అది పడిగా చిల్లుతుంది. ఎట్లా చిల్లుతుందో ముఖం మీద చిల్లుతుంది. జాగ్రత్తగా ఇప్పుడు ఉండదు. కొంచెం నీట్గా ఇవి అక్కకుండా ఇట్లా డివైడ్ చేసుకున్నారు అనుకో ఒకదానికి ఒకటి అతుక్కుండా ఉంటాయి. మంచిగా ఆనియన్స్, క్యాబేజీ, పచ్చిమిరపకాయలు అయితే కడిగేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఇప్పటిదాకా ఫ్రై చేసిన ఎగ్ని అది తీసుకొని వచ్చి అయితే మనకు కావాల్సిన మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే దగ్గర పెట్టుకోవాలి. ఆయిలే బాగా మందు కాదు ఇది. ఆనియన్స్ అనేటివి మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉంచి ఫ్రై అయిన తర్వాత మనం అందులో అల్లం పేస్ట్, ఇంకా కావాల్సిన మసాలా, కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి కూడా అవసరమైతే వేసుకోండి కొంచెం. మనకు తెలియదు ఇక కారం వేసిన తర్వాత అందులో కొంచెం సోయా సాసు, టమాటా సాసు, కొంచెం వెనిగర్ వేసేసి అయితే మళ్ళీ ఒకసారి మిక్స్ కొట్టాలి.
ఇక లాస్ట్లో మనమైతే అప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్ ఉన్నది కదా, అది తీసుకొని ఇందులో వేసేసుకుంటే అయిపోతుంది. సెట్ అయిందిగా. ఫైనల్లీ మంచూరియా కంప్లీట్. ఆల్రెడీ ముక్కలు కూడా కంప్లీట్ సగం అయింది. సో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇదిగోండి.